ఎరుకో పట్టణమే. ఎరుకో పట్టణం ఈ సీ లెవెల్కి చాలా దిగువలో ఉంటుంది అనమాట, చాలా దిగువలో ఉంటుంది. కాబట్టి ఆ ఎరుకో పట్టణంకి మరి ద్వారా యేసయ్య నడుస్తూ వెళ్తున్నాడనమాట. నడుస్తూ వెళ్తుంటే ఇదిగో సుంకపు గుత్తదారుడు అన్నారు. మరి ఆయన ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్ అన్నారు, కానీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్. అవునా కదా? ఏ వర్డ్ వదిలేకూడదు. మీరు 10 వచనాలే కాబట్టి ఈరోజు స్కూల్ లెక్కేది చక్కగా 1/1 చదువుతూ ఉండండి. ఆయన 3 ఉన్నాయి. ఒకటేంటంటే 3 తర్వాత చూద్దాం. మొట్టమొదటిది ఆయన ట్యాక్స్ కలెక్టర్ అంటే ACTO. ఆయన ఏం పేరు పెట్టారు? గుత్తదారుడును ధనవంతుడు. సుంకపు గుత్తదారుడు అంటే ఆయన ఏంటంటే చాలామంది ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు, వాళ్ళందరి దగ్గర ఈయన కలెక్ట్ చేస్తాడు. అర్థమైందా? ఆయన అది ఉద్యోగం ఆయన. కాబట్టి ఆయన రిచ్. ఎందుకు రిచ్ అంటే ఆయన జీతాన్ని బట్టి రిచ్ కాదు. ఎవరికన్నా జీతమే తింటే వాళ్ళు ఎప్పుడు రిచ్ అవ్వలేరు. జీతం కాకుండా ఏమన్నా తింటేనే రిచ్ అవుతారు కదా. సో ఆ టైంలో రోమన్స్కి వీరు ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఈ జక్కయ్య గురించి కొన్ని మాటలు. ఈయన ఏం చేయాలా? ట్యాక్స్ అంతా పిండి బాగా ఇప్పుడులాగా GSTలో ఆన్లైన్ కట్టేయడానికి లేదు, వెళ్ళి నయానో భయానో కలెక్ట్ చేయాలి. ఎవరైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఎవరు తెలుసా? పెద్ద విలన్లు. ఎవరు? పెద్ద విలన్లు. ఈ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళని ఎవరైతే ఆక్రమించి పాలిస్తున్నారో వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ ట్యాక్స్ కలెక్టరు దేశభక్తి లేనోడు. అర్థమైందా? ఒకవేళ మనం పాకిస్తాన్కి కానీ పని చేస్తున్నాం అనుకోండి, మన ఏమంటారు? చులకనగా చూస్తారు. ఎందుకంటే యూదుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి రోమన్స్కి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి అది పెద్ద మన డబ్బు మన దేశం అనడానికి ఏం లేదు. మన డబ్బే మన దేశమే, కానీ వేరే రాజుకి అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ సుంకపు గుత్తదారి అయిన ఈ జక్కయ్య చాలా డబ్బు గలడు. ఈజ్ ఎ రిచ్ మ్యాన్. అయితే ఈ రిచ్ మ్యాను ఎలాగయ్యాడంటే పాపపు డబ్బుతోనే అయ్యాడు. జీతంతో అవలే. వాళ్ళందరూ కలెక్ట్ చేసి ఈయనకి ఇస్తే వాళ్ళు మార్జిన్ ఎట్టుకుంటారు, ఈయన మార్జిన్ ఎట్టుకొని రోమన్స్కి ఇచ్చేస్తాడు. వాళ్ళకేం తెలీదు, ఇదిగోండి ఎంత వచ్చింది ఈ నెల ఎంత వచ్చిందని ఇచ్చేయడమే. అందులో ఒకరి దగ్గర ఎక్కువ కలెక్ట్ చేస్తాడు, ఒకరి దగ్గర అన్యాయంగా కలెక్ట్ చేస్తాడు, ఒకరి దగ్గర అబద్ధం చెప్పి కలెక్ట్ చేస్తాడు. లాస్ట్ మంత్ నువ్వు ఇవ్వలేదు 5 రూపాయలు అంటాడు. రకరకాలుగా మోసాలు చేసి కలెక్ట్ చేస్తాడు. కాబట్టే సుంకపు గుర్తుదారి ట్యాక్స్ కలెక్టర్ అంటే రిచ్ మ్యాన్. ఈజ్ అ రిచ్ మ్యాన్. ఈ రిచ్ మ్యాన్ పాపపు మనిషి, అంతే కదా. ఆయన మంచోడు కాదు. రెండోది ఆయన దేశభక్తుడు కూడా కాదు. యూదులందరికీ పెద్ద చికాకు ఆయన అంటే, పెద్ద కోపం ఆయన అంటే. ఎందుకంటే మనోళ్ళ దగ్గరే పిండేసి బయటోడికి ఎడుతున్నారా అని వాళ్ళకి అక్కసు అన్నమాట. అయితే ఇది ఎవరు? జక్కయ్య గారి సంగతి. ఈ జక్కయ్య గారికి రక్షణ వచ్చిందా లేదా? వచ్చింది. వారి కుటుంబానికి రక్షణ వచ్చింది. అయితే ఆ రక్షణ క్రమములో 9 మెట్లు నాకు కనిపించాయి. ఈ 9 మెట్లలో అన్ని మెట్లు మనం చూడాలి. 9 మెట్లు కదా, చాలా టైం పడుతుంది అనుకున్నారేమో. మీరు రోజు మెట్లెక్కి వస్తున్నారు కదా. ఈ చర్చికి ఎన్ని మెట్లు ఉన్నాయి? IAS క్వశ్చన్ తెలుసా మీకు? తెలీదా మీకు? IASలో ఇలాంటి క్వశ్చన్లు వేస్తారు. ముందు రోజుల్లో మీరు లేకపోతే మీ పిల్లలు ఇటువంటి ప్రశ్నలు ఆడు వచ్చినప్పుడు మీ స్టేర్ కేస్ ఎన్ని మెట్లు ఉన్నా అడిగాడట ఒక IAS ఇంటర్వ్యూలో. చాలా అబ్జర్వేషన్ చెక్ చేస్తారు. కాబట్టి 9 మెట్లే. ఈ 9 మెట్లలో జక్కయ్య ఎంత పాపాత్ముడయ్యండి, జక్కయ్య డబ్బు పీడించుకొని తింటున్న ఒక వడ్డీ వ్యాపారి కన్నా భయంకరమైన జీవితం అయ్యుండి, పాప జీవితం అయ్యుండి, చాలా కఠినుడయ్యుండి, అంటే ఆ పిల్లల పరిస్థితి బాగున్నా బాగుపోయినా, ఆ ఇంట్లో జబ్బున్నా, మనిషి చచ్చిపోయినా,
పీడించుకొని డబ్బు తినేసే భయంకరమైన వృత్తిలో ఉన్న ఆ జక్కయ్యకు మరి దేవుడు రక్షణ వచ్చింది. 9 మెట్లు అని 9 రాసుకున్నామనండి. మళ్ళీ మీరు బైబిల్లో చూపించండి, దీనికి ఏమైనా ఆధారాలు ఉంటే. దేవుడు నేను వాక్యం చదువుతుంటే నాకు 9 కనిపించే, మీకు 9 చెప్తున్నాను. మీకు 10 కనిపించాయి అనుకోండి, మీరు ఇంకో మెట్టు వేసుకోండి, అంటే ఎక్కాలి మీరు. అర్థమైందా? కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఈ 9 మెట్లలో కూడా మనము 5వ మెట్టు దగ్గర 6వ మెట్టు దగ్గర ఆగిపోతున్నాం. ఇంకా జక్కయ్య ముందుకు వెళ్ళిపోయాడు కానీ మనం ఆగిపోతున్నాం. ఇది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యం. కాబట్టి ఆ జక్కయ్యని దేవుడు ఎంత చక్కగా రక్షించుకున్నాడు అన్నది చూద్దాం. ఈ మెట్లన్నీ మీరే చెప్పాలి, ప్రతి మెట్టుకి ఓ పాట చెప్పాలి. ఇది మీకు ఎక్సర్సైజ్. ఈరోజు చాలామంది సింగర్స్ ఉన్నారు, ఏంటో స్పెషల్గా ఈసారి వెనక్కి కూర్చున్నారు. అడుగుతానని ముందే ఆత్మలో తెలిసిపోయి ఉంటుంది. చాలా సంతోషం. అయితే ఈ యెరికో పట్టణము యెరూషలేము నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి యేసు ప్రభువు ఈ జెరికో పట్టణము నుండి వెళ్తుంటే 3వ వచనం, 19వ అధ్యాయము 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరను. ఎవరు? జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇందులో 2 ఉన్నాయి స్టెప్స్. ది ఫస్ట్ స్టెప్ ఫర్ జకరియా సాల్వేషన్, జక్కయ్య ఇంటికి సాల్వేషన్. మరి రక్షణ ఎందుకు వచ్చిందంటే మొట్టమొదటిది ఏంటి? మొదట పెట్టారు జకరియా, అది వచ్చేస్తుంది. ఎంత ఇన్ఫెక్షియస్ చూసారా? అందుకే వినుట వలన విశ్వాసం వస్తుంది. ఒక్క మాట అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ జక్కయ్య గారికి యేసు ఎవరో అని చూడగోరాడట. ఫస్ట్ పాయింట్, నీకు రక్షణ కావాలంటే ఇది అయిపోయి ఉంటుంది మీ జీవితంలో. యేసు ఎవరో అని చూడగోరాడు అంటే ఏంటి? మొట్టమొదటిది డిజైర్, ఆశ. ఆశ అన్నది ఆశ కాదా? నేను ఫస్ట్ స్టెప్కు పేరేం పెడుతున్నానంటే ఆశ. ఈ ఆశకు పాట ఏంటి? మీకన్నా నేనే బెటర్ కానీ పాట పాడడం ఒకటి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే ఓ మైక్ ఇస్తే బాగుంటుందండి. మైక్లో పాడండి, సింగర్స్ కదా. ఆశయ్య నా ఆశయ్య అని పాడాడు. కానీ ఈయనకి ఇంకో ప్రాబ్లం ఉంది. ఆశ అయితే ఉంది కానీ నాలో అందుకోలేకపోతాను అన్నాడు ఈయన. ఎందుకు? ఈయన పొట్టోడు. అర్థమైందా? మీరు పాడిన పాట కరెక్టే కానీ ఈ పాట ఇంకా కరెక్ట్. ఆయనకు ఆశ ఉందట కానీ అందుకోలేకపోతున్నాడు. ఎందుకు? ఆయన చెప్తున్నాడు కదా, పొట్టివాడైనందున జనులు గుంపు కూడుండటం వల్ల చూడలేకపోయాడు. మొట్టమొదటి మరి స్టెప్ ఏంటి తెలుసా? ఆశ కలిగి ఉండాలి. దేవుణ్ణి చూడాలని ఆశ కలిగి ఉండాలి. వాడు పాపాత్ముడే, వాడు ఏమీ మంచి వ్యక్తి కాదు, మంచి సమాజంలో లేడు. అయినా సరే వాడికి ఏముంది? ఆశ ఉంది. ఈరోజు మొదటి స్టెప్లో ఎవరన్నా లేరనుకోండి, మొదటి స్టెప్లోకి వద్దాం. తప్పేం లేదు, వాడుకగా సంఘానికి వచ్చేయచ్చు. బికాజ్ మన యాన్సిస్టర్స్ క్రిస్టియన్స్ కాబట్టి మనం కూడా క్రైస్తవులుగా వచ్చేయచ్చు. కానీ యేసుని చూడాలని ఆశ మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆశ వస్తుందో ఇమ్మీడియట్గా ఏమొస్తుంది సార్? ఏమొస్తుంది? ఇందులోనే ఉంది 2వ స్టెప్. ఏమొస్తుంది? హడ్డల్ వస్తుంది. జాగ్రత్తగా వింటున్నారా? ఏమైనా సబ్జెక్టు పెద్దదేం కాదు, అందరూ మాట్లాడుకుంటుందే. నేను విడమర్చి చెప్తానంటే, జక్కయ్యకి యేసయ్యను చూడాలని ఉంది. చూడాలని అనగానే, యేసయ్య దగ్గరికి వెళ్ళాలనగానే, సంఘానికి వెళ్ళాలనగానే, సేవకి వెళ్ళాలనగానే మొట్టమొదటి మనకు వచ్చేది ఏంటి? అడ్డంకం, హద్దులు వస్తుంది. నేను మాట్లాడగలనా? వర్షం వస్తుంది, నాదే ఉందిలే, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని. అలాగవా? జక్కయ్య ఏమనుకుంటున్నాడు? పుట్టాడు. అందరికీ ఉంటుంది.
యేసయ్యను చూడాలని ఆశ ఉంటుంది, కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళలేకుండా ఉండడానికి వెరీ జెన్యూన్ రీజన్ ఉంటుంది. వెరీ జెన్యూన్. ఎంత జెన్యూన్ రీజన్ ఉంటుందంటే నిజంగా అది నీకు ఇబ్బందే. పొట్టోడు పొడుగైపోతాడు ఎక్కడన్నా, అవడ కదా, ఎలా చూస్తాడు? జనాలు మూగిపోయి ఉన్నారు, ఈయనేమో ఇంతే ఉన్నాడు. ఆయనకు ఆశ ఉంది, కానీ ఫిజికల్గా డిజబిలిటీ ఉంది. చాలామందికి ఎబిలిటీ ఉండి కూడా కృత్రిమంగా డిజబిలిటీ చేసేసుకుంటారు. వాళ్ళకు ఉంటుంది కెపాసిటీ, కానీ ఈ బ్రెయిన్లో ఉంటుంది పొట్టితనం. ఈ బ్రెయిన్లో ఉంటుంది మరి భయంకరమైన సంకుచితమైన భావం, పాప భావం. నీ జీవితంలో నీకు ఎటువంటి క్యారెక్టర్ నీ జీవితాన్ని యేసును చూడకుండా ఆపుతుందో అది నీ జీవితంలో ఉన్న పొట్టితనం. చాలామంది బుద్ధి పొట్టిగా ఉంటుంది. కాబట్టి ఆ పొట్టి బుద్ధి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా యేసుని చూడలేరు. మొదటి స్టెప్ ఏంటి? ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే ఉందో ఇమ్మీడియట్గా లిమిటేషన్, హడ్డిల్స్ వస్తాయి, మన జీవితాల్లో వస్తాయి. చాలామందికి ఆశ ఉంటుంది, కానీ ఈ హడ్డిల్ దగ్గర ఆగిపోతారు. నేను ఎక్కలేనులే, నేను చూడలేనులే, ఎందుకంటే నేను పొట్టోడిని, నాకు ఎలాగవుతుంది, ఇదిగో నాకు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, నాకు ఎలాగవుతుంది, వాళ్ళైతే ఖాళీగా ఉన్నారు, నాకు ఎలాగవుతుంది, దేవుడు మొంట వరకు చర్చికి వెళ్ళేవాడిని, ఎలాగవుతుంది, దేవుడు దీవించి చర్చి మరి ఇచ్చేసాడు కదా ఉద్యోగం, ఇప్పుడు అవదు, పని పాట లేకుండా ఖాళీగా ఉంటే అవుతుంది, ఇప్పుడు అవదు. మరి ఎలాగా? అయ్యో మొన్నటి వరకు దేవుని సన్నిధిలో ఏడ్చానే గర్భఫలం కోసం, దేవుడు గర్భఫలం ఇచ్చాడు కదా, ఇప్పుడు అవదు, ఇప్పుడు అవదు. అమ్మో మా పిల్లలండి, ఎగ్జామ్ ఉందండి, రకరకాల సాకులు. ఈ హడ్డిల్స్, ఈ కొరచతనం బ్రెయిన్లో ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలన్న ఆశ అయితే హృదయంలో ఉంటుంది, కానీ దేవుడు దీవించే కొలది కొరచతనం అనేది మన జీవితాల్లో చాలామంది క్రైస్తవ జీవితాలు ఈ కొరచదనంతో ఉంటాయి. మరి ఈ హద్దులకి, ఈ లిమిటేషన్కి పాట ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే ముందుకు వెళ్ళిపోతాను. ఇది కష్టమైన బిట్టే. మొదటిది ఆశ. ఆశ రాగానే అడ్డంకు. ఈ అడ్డంకుని మరి జక్కయ్య చాలా చక్కగా త్రూ అయిపోయాడు. సెకండ్ స్టేజ్ త్రూ అయిపోయాడు. ఎలాగా? 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోమను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి. ఇప్పుడు ఏమొచ్చింది? ఎఫర్ట్ వచ్చింది. ఎవరన్నా వీలుంటే రాసుకోండి. మొదటిది డిజైర్. డిజైర్ రాగానే నీకు ఏడొస్తుంది? అబ్స్ట్రకల్ వస్తుంది, అడ్డంకు వస్తుంది. అడ్డంకు రాగానే నువ్వేం చేయాలా? ఎఫర్ట్ ఇవ్వాలా. చాలామంది ఎఫర్ట్ ఇవ్వరు. అడ్డంకు వస్తుంది, కష్టమే. జబ్బు వచ్చింది, కష్టమే. డ్యూటీ ఉంది, కష్టమే. పిల్లలున్నారు, కష్టమే. బాధ్యతలు ఉన్నాయి, కష్టమే. వర్షం వస్తుంది, కష్టమే. కానీ జకర్యా తన పొట్టితనాన్ని ఇంకా పొట్టిగా చేసేసి ఎఫర్ట్ ఇచ్చాడు. ఏం ఎఫర్ట్ ఇచ్చాడు? ముందుగా పరిగెత్తాడు. ఏమండి, పరిగెత్తినోడు మామూలుడు కాదు. ఏసీటీఓ, డీసీటీఓ ఈజ్ అన్ ఆఫీసర్. ఆయనకు డిగ్నిటీ ఉంటుంది. ఆయన నడిస్తే నలుగురు ముందుకెళ్తారు. కానీ దేవుడి దగ్గర ఏమో చూడాలని పరిగెట్టాడు. ఈరోజు అలా పరిగెట్టే జీవితం ఉండాలి. నీ పొట్టిదనాన్ని మరి నిర్మూల్యం చేసేది, నీకున్న హడ్డిల్స్ని క్లియర్ చేసేది తెలుసా? నువ్వు ఎఫర్ట్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు జక్కయ్య ఇంటికి ఉత్తకనే రాలేదండి రక్షణ. చాలా ఉన్నాయి ఆయన జీవితంలో జరిగినాయి. కాబట్టి ఆయన ముందుగా పరిగెత్తి ఆయన చూడుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడట. మేడు పండు చూడ మేలు. ఆయన జీవితానికి తగ్గట్టు చెట్టు ఎక్కాడనమాట. ఆయన పైకి మెల్లమెల్లగా ఉన్నాడు, లోపలంతా కూడా పురుగులు పట్టేసి ఉన్నాడు. కాబట్టి ఆ మేడి చెట్టు అట మామూలుగా అయితే 20 అడుగులు ఉంటుందట. కానీ ఈయన ఎక్కిన మేడి చెట్టు ఆయన గురించి అనుకుంటాను, పొట్టిగా ఉంది ఆయనలాగా. ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఆ చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చాలామంది సందర్శిస్తూ ఉంటారు. ఓకే, ఆయన ముందుగా పరిగెత్తి ఆయన చుట్టుటకు మేడి చెట్టు ఎక్కాడు.
చాలామంది మరి జోసెఫ్ గారు కూడా చెప్తారు కదా, దేవుడి సన్నిధికి ముందుగా రావాలి, పరిగెత్తుకొని రావాలి. మరి బెన్నీ హిన్ గారు ఆయన దేవుడు దర్శించినప్పుడు మరి క్యాథరిన్ కుల్మన్ అని ఆవిడ స్పిరిచువల్ మదర్, ఆవిడ ద్వారా చాలా ప్రభావితం చెందాడు ఆయన. ఆ శర్మన్కి, ఆ సంఘానికి వెళ్ళడానికి మరి చాలా చలి ప్రదేశంలో ఉదయం 4 గంటలకి గేట్ల దగ్గర వెయిట్ చేస్తారట. గేట్ల దగ్గర వెయిట్ చేసి తలుపు తీగానే బెన్నీన్ గారు పరిగెట్టుకొని వెళ్ళి కూర్చున్నాడు. అంత ఆసక్తి గట్టికి పరిగెట్టారు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా దేవుడు ఆయన వాడుకున్నాడు. కాబట్టి మూడవది ఏంటంటే ఎఫర్ట్ ఇవ్వాలి. ఆశ ఉంటుంది కానీ చాలా హర్డల్స్ ఉంటాయి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ఎఫర్ట్ ఇవ్వాలి. ఇక్కడే ఉన్నాయన్నీ కూడా. మరి ఎఫర్ట్ ఇచ్చాడు. ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. దాని తర్వాత యేసు ఆ చోటికి వచ్చినప్పుడు చూసారా, నువ్వు ఎఫర్ట్ ఎప్పుడైతే ఇస్తావో వెంటనే దేవుడు రికగ్నైజ్ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే జకరియా ఎఫర్ట్ ఇచ్చాడో, ఆయనకున్న ఆ అంగవైకల్యాన్ని దాటాడో, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకున్న ఆ ఇబ్బందుల్ని అధిగమించి ఒక స్టెప్ ముందుకేస్తేనే కానీ దేవుడిని చూడ్డు. ఇది లెక్క. ఈరోజు జక్కయ్య జీవితంలో ఆయన కుటుంబానికి రక్షణ ఎలా వచ్చిందంటే మామూలుగా చదివికి వెళ్ళిపోతాం. ఇందులో చాలా నిగూఢమైన సత్యం ఉంది. ఎప్పుడైతే ఆయన పరిగెట్టి ఒక యాక్షన్ తీసుకున్నాడో దేవుడేం హెల్ప్ చేయలేదండి. దేవుడా నేను ఇందులోంచి బయటికి రాలేకపోతాను, దేవుడా సాయం చేయమంటారు, మంచిదే. కానీ నువ్వు ఎఫర్ట్ ఇవ్వాలి. ఆయన ఏం ప్రార్థన చేయలేదు, పరిగెట్టుకొని ఆయన డిగ్నిటీ వదిలేసి మేడి చెట్టు ఎక్కాడు. ఎంత నవ్వుతారండి? నవ్వరా? అంతవరకు హుందాగా ట్యాక్స్ కలెక్టరు సడన్గా చిన్నపిల్లల చెట్టు ఎక్కితే ఎలా ఉంటుంది? చూశాడా? ఏమీ చూడలేదు, ఏమీ పట్టించుకోలేదు. దేవుణ్ణి చూడాలన్న ఆశతో ఒక ఎఫర్ట్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఎఫర్ట్ ఇచ్చాడో యేసు ఆ చోటకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, హల్లెలూయా. దేవుడు కన్నులెత్తి చూడాలంటే నువ్వు అడుగు ఒకటి ముందుకెయ్యాలా. సో 4th పాయింట్ రికగ్నిషన్. దేవుడు రికగ్నైజ్ చేశాడు, జక్కయ్యను రికగ్నైజ్ చేశాడు. కన్నులెత్తి చూచి అప్పుడు అన్నాడు, జక్కయ్య త్వరగా దిక్కుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. చూసారా, రికగ్నిషన్ అండ్ రివార్డ్ రెండు ఇందులోనే ఉన్నాయి. హల్లెలూయా. రికగ్నిషన్ 4వది, రివార్డ్ 5వది. ఇవన్నీ రాసుకొని మళ్ళీ మీరు నాకు చెప్పాలి లైన్గా. రికగ్నిషన్, దేవుడు చూశాడు, నెక్స్ట్ రివార్డ్ ఇచ్చాడు. నేను వస్తాను మీ ఇంటికి అని. చాలామంది భక్తుల్ని ఏమంటే మా ఇంటికి రండి ప్రార్థన చేయమంటే మనకు దొరకరు కదండి. మెసేజ్కి మీటింగులకి సంవత్సరాల ముందు బుక్ చేసుకోవాలి పెద్ద పెద్ద స్పీకర్లని. అలాంటిది ఏసేమన్నాడంటే, జక్కయ్య దిగవయ్యా, నేను ఈరోజు నీ ఇంట్లో ఉండవలసి ఉంది. చూసారా, ఒక చిన్న ఎఫర్ట్ యేసుక్రీస్తు నీ వైపు చూసేలా చేసింది, యేసుక్రీస్తు నీ ఇంటికి తెచ్చేలా చేసింది. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో యేసుక్రీస్తు ఎందుకు ఉండట్లేదు, ఎందుకు రావట్లేదంటే నువ్వు ఎఫర్ట్ ఇవ్వట్లేదు. నువ్వు హర్డిల్స్లో అందులోనే సగం అయిపోతున్నావు, అంటే దాంట్లోనే నలిగిపోయి ఉండిపోతున్నావు. జకర్యాకి చాలా హర్డిల్ ఉందండి. అదేంటంటే ఆయన పొట్టోడు. అంత జన సమూహం మీద ఆయన చూడలేడు. వెంటనే మెరుపు లాంటి ఐడియా వచ్చింది. పరిగెత్తుకొని, ఆయన కన్నా ముందు పరిగెత్తుకొని వెళ్ళాడు. ఆ పరిగెత్తే ఆ ఆశ నీకు ఉండాలి. ఏది ఏమైనా దాన్ని చూడాలి అని పొట్టివాడైనా పొడుగైన చెట్టు ఎక్కడానికి మరి మొఖమాట పడలేదు. మరి ఏ విధమైన ఈ జక్కయ్య ఆశ ఏం చేసింది, యేసుక్రీస్తు అతని వైపు చూసేలా చేసింది. ఎందుకంటే ఈయనేమో చెట్టు మీద ఉన్నాడు, యేసయ్యేమో ఇక్కడ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి తెలుసండి, యేసయ్య ఈయన చూడాలని కాదు, ఈయనే యేసయ్యని చూడాలని. హల్లెలూయా. ఎందుకు?
మామూలుగా వస్తారు కదా సినిమా యాక్టర్లు, ధోని ఎవరిని వచ్చారంటే అందరూ మేడలో ఎక్కేసి చూస్తారు. ఈడు చూడాలని కాదు, ఆడు చూడాలని ఈయన్ని, అంతే, ఫ్యాన్ అన్నమాట. కాబట్టి జక్కయ్య ఒకటి అనుకున్నాడు, చూద్దాం అనుకున్నాడు అంతే. కాబట్టి ఆయన పైన ఉన్నాడు, ఈయన కింద ఉన్నాడు. మ్యాక్సిమం చూస్తే పైనుంచి కనిపిస్తుందేమో, పైనుంచి చూడగలుగుతాడేమో, హెయిర్ స్టైల్ చూడగలుగుతాడేమో, అనుకోకుండా అటు ఇటు తిరిగితే చిన్న సైడ్ ఫేస్ కనిపిస్తుందేమో. కానీ జక్కయ్య ఇచ్చిన ఎఫర్ట్ని బట్టి ఈరోజు ఎఫర్ట్ ఇవ్వట్లేదు మనం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో ఒక అడుగు వేయట్లేదు మనం. ఒకళ్ళు అడుగు వేయగలిగితే యేసయ్య తలెత్తి జక్కయ్య వైపు చూశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎఫర్ట్ ఇవ్వగలిగితే, నీకున్న హర్డిల్స్ని దాటగలిగితే, నీకున్న అవలక్షణం, ఆ పొట్టితనాన్ని నువ్వు నిర్మూలనం చేయగలిగితే యేసుక్రీస్తే నీ వైపు చూస్తాడు. చూసి ఆయనే నీ ఇంటికి వస్తానని ఓపెన్గా ఆఫర్ ఇస్తాడు. ఆయన నువ్వు ఇన్వైట్ చేయక్కర్లే, నువ్వు డేట్ అడగక్కర్లే, ఆయనే నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి 4th పాయింట్ ఇస్ రికగ్నిషన్. 5th పాయింట్, జక్కయ్య ఈజ్ బీయింగ్ రివార్డెడ్ విత్ అన్ ఇన్విటేషన్. యేసు ప్రభు ఆయన ఇంటికి వస్తానన్నాడు. 6వది, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేది. 6వ పాయింట్. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు? అబ్బా, చేర్చుకున్నాడు. ఈరోజు చాలామంది యేసయ్యను సంతోషంగా చేర్చుకోవట్లే. వాక్యం వింటున్నారు, రక్షణ గురించి తెలుసు, దేవుడు భక్తి అనేది ఒక సామాజికమైన ఐడెంటిటీగా ఉండిపోతుంది. కానీ ఆయన్ని చేర్చుకునే అనుభవంలోకి మనం వెళ్ళాలా, దిగాలి, ఆయనను చేర్చుకోవాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశాడనమాట, అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా యాక్సెప్ట్ చేశాడు. నేను ఒక మాట చెప్తా ఉంటాను కదా, చాలామంది క్రైస్తవులు మొదటి నుంచి దేవుడు విశ్వాసంలో ఉన్నవాళ్ళు ఇప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా కోసం, నా పాపాల కోసం సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లెగిచి నాకు రక్షణనిచ్చావు, నువ్వు కార్చిన రక్తాన్ని బట్టి నాకు ఇదిగో మరి నిత్య జీవం, నిన్ను నేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని నోటితో ఒప్పుకొని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఇది సైతానుగాడి ప్లాటు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంటాం కదా. అయితే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అనుకోండి, వారు వేరే విశ్వాసం నుంచి వస్తారు కాబట్టి పశ్చాత్తాపపడి దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎందుకంటే నేనే చూశాను కొన్ని పరిస్థితుల్లో, చాలా మరి గ్రోనప్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక దైవజనురాలు వచ్చి, మీరు ఎప్పుడన్నా మీ నోటితో యేసయ్య నా సొంత రక్షకుడు అని ఒప్పుకున్నారా అని అడిగింది. బ్లాంక్ అయిపోయారు. అదేంటి, రోజు పాటలు పాడుతున్నాం, చర్చికి వెళ్తున్నాం, కానుకలు వేస్తున్నాం, వేస్తే వేసుండొచ్చు కాక, కానీ నువ్వు నీ నోటితో, ఒకవేళ ఇప్పటికీ కూడా ఎవరన్నా ఒప్పుకోకపోతే ఒప్పుకోండి, ఒప్పుకుంటే మళ్ళీ ఒప్పుకోండి, పోయింది. 10 సార్లు చెప్తామండి నచ్చిన వాళ్ళకి ఐ లవ్ యూ, తప్పే ఉంది. నచ్చితే ప్రతి క్షణం చెప్తాం, మళ్ళా చెప్తాం. చేర్చుకున్నాడు జక్కయ్య. ఏం చేశాడు? చేర్చుకున్నాడు. 6th పాయింట్, యాక్సెప్ట్. త్వరగా దిగి మొదలవుతుందండి. డ్రామా అంతా ఇక్కడ మొదలవుతుంది. నాకు తెలిసి 5వ పాయింట్ దగ్గరే మనం చాలామంది ఇరుక్కుపోయాం. ఈ రక్షణ సువార్త, ఇన్విటేషన్, రండి, యేసుక్రీస్తు మీకోసం సిలువలో రక్తం కార్చాడు, ఆయన రక్షణ ఇక్కడ ఉందని మనం వింటున్నాం, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా రిసీవ్ చేసుకోకుండా క్రైస్తవులందరూ ఆగిపోయారు. కానీ ఈయన కొంచెం ముందుకు వెళ్తున్నాడు. యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకున్నాడు. చేసుకున్నాక అసలు రక్షణ కార్యం ఇప్పుడే మొదలైంది. నాకు చెప్పండి, ఈ సమయానికి జక్కయ్యకి రక్షణ వచ్చిందా? యేసుక్రీస్తుని రిసీవ్ చేసుకున్నాడు కదా, రక్షణ వచ్చేసిందా? పూర్తిగా వచ్చిందో లేదో కన్ఫర్మేషన్ లేదు. చాలామంది అంటారు, నేను రక్షించబడ్డానని నిశ్చయిత ఉందా? ఆర్ యు సేవ్డ్? నీకు ఎలా తెలుసు నువ్వు రక్షింపబడ్డావా అంటే ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్నది. మనం రక్షింపబడతాం,
పడిపోతాం, మళ్ళీ రక్షింపబడతాం. చాలామంది క్రైస్తవులకి నువ్వు రక్షింపబడ్డావా అంటే అంత ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్పలేం. కాబట్టి ఎప్పుడైతే ఈ జక్కయ్య యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా యాక్సెప్ట్ చేశాడో వెంటనే దాన్ని ఏమంటారు, తారాజువలో టపాకాయలు ఏం పేరలేదు. ఏం పేర్లే చదవండి. ఈయన చూసారా, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటావో, ఎప్పుడైతే ఆయన ఆహ్వానించుకుంటావో ఇమ్మీడియట్గా నీ మీద అటాక్ వస్తుంది. హల్లెలూయా. అటాక్ లేదా నువ్వు ఉత్తుత్తు బ్యాచ్ అని అర్థం. అటాక్ లేకుండా వెంటనే వైట్ డ్రెస్ కొనుక్కొని చర్చికి వచ్చేసి బాప్తిసం తీసేసుకొని హాయిగా నీవు సాఫీగా నీకు జీవితం జరిగిపోతుందా? ఎక్కడో తేడా ఉంది. నీ వల్ల సైతానికి ఏం ప్రాబ్లం లేదు, అయితే నిన్నే వాడుకుంటుంది నలుగురిని పైకేయడానికి బయటికి. కాబట్టి జక్కయ్యకి ఎప్పుడైతే కౌగిలించుకొని యేసుని పట్టుకున్నాడో ఈడు పాపి అన్నాడు సమాజం. అందలేదా? అవహేళన చేసింది. వాడు పాపి అని అనగలిగింది. అంతవరకు సార్ అన్నవాడు యేసుక్రీస్తుని పుచ్చుకున్న వెంటనే ఈడ మతం మారినాడు అంది. ఈడ మనకు బుద్ధి చెప్పేది. ఈ నీచుడా, ఈ పాప ఆయన దగ్గర బస్ చేస్తాడు. ఆయన యేసుక్రీస్తునే అన్నారు, ఇంకో విధంగా జక్కయ్యను డైరెక్ట్గా వీడు పాపి అన్నారు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తును నువ్వు సొంత రక్షకుడిగా అలాగ ఆలింగనం చేసుకుంటావో నీకేమి ఇమ్మీడియట్గా బాజాలు ఏం పేలవు. కానీ ఈ లోకము సమాజము నిన్ను ద్వేషించడం మొదలు పెడతాది, నీ మీద రాళ్ళు విసురుతుంది, నీ మీద అనరాని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ రక్షణ కార్యము మొదలవుతుంది. హల్లెలూయా. కాబట్టి 7వ స్టెప్ పరిపూర్ణమైన స్టెప్ కదా. 7వ మెట్ ఈజ్ వెరీ క్రిటికల్. అదేంటంటే అటాక్, స్పిరిచువల్ అటాక్. ఈ అటాక్ని ఎలాగ అధిగమించారన్నది 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. జక్కయ్య అంగ నిలబడ్డాడు. ఇమ్మీడియట్గా అటాక్ స్టార్ట్ అయింది. ఈ అటాక్ పడగానే ఎరా బైబిల్ ప్రకారం అలా ఉంది, ఎంతటి పాపినైనా దేవుడు రక్షిస్తాడని ఉంది, నేను ఇన్నిసార్లు మోకాలు వేస్తున్నాను, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, రకరకాలుగా దాన్ని జస్టిఫై చేసుకోవడానికి జక్కయ్య కానీ యేసు ప్రభు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అటాక్ని ఎలాగా డిఫ్యూజ్ చేయాలి, బాంబు డిఫ్యూజన్ అంటారు కదా, బాంబు పెట్టినప్పుడు హౌ టు డిఫ్యూజ్ అ స్పిరిచువల్ అటాక్ అంటే ఇక్కడ జక్కయ్య జీవితంలో క్లాసికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఆ జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరినొద్దనైనను అన్యాయముగా దేనినైనాను తీసుకుని అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తానని చెప్పాడు. ఇదేం తెలుసండి, ఇందులో 2 ఉన్నాయి. ఒకటి రిపెంటెన్స్, రెండోది టెస్టిమనీ. ఈ ప్రాసెస్లోనే జక్కయ్య పరివర్తన చెందాడు. జక్కయ్య పాపాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని ఉండిపోలే, కన్నీరు కార్చి ఉపవాస ప్రార్థనలు చేసి ముఖం ఇంత లావు చేసుకొని రాలే. స్పాట్లో ఏమన్నాడు, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేసి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో ఆయనకి 4 రెట్లు ఇచ్చేస్తానట. యాక్చువల్గా మీరు పాత నిబంధన గ్రంథంలో ఇది ఆఫరింగ్ ఉంటుంది. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే దాన్ని పరిహారార్థ బలి అంటారు. నువ్వు పాపం చేసావు కదా, నువ్వు అన్యాయంగా తీసుకున్నావు కదా, దానికి పరిహారార్థంగా ఒక బలి ఉంటుంది. ఆ బలి ఏంటంటే నీ ఒరిజినల్ అమౌంట్. ఏమండి లెక్కలు చెప్తున్నాను, కొంచెం జాగ్రత్త చూడండి, అర్థమవుతుందా నేను చెప్తుంది? నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు జక్కయ్య అటాక్ని ఎలా డిఫ్యూజ్ చేస్తున్నాడంటే యాక్చువల్గా ఆయనకి ఈ యూదయ పాత నిబంధన గ్రంథాలు తెలుసు. యాక్చువల్గా పాత నిబంధనలో ఏముందంటే, నువ్వు ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే, సపోజ్ నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు అనుకో, ఈ 1,00,000 రూపాయలకి
ఇచ్చేసి ఇంకో 20% ఇచ్చేయాలన్నమాట తీసుకున్నంత. అది అర్పించేస్తే దాని పాపం క్లియర్ అయిపోద్ది. కానీ జక్కయ్య ఏమన్నాడు తెలుసా, తన ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానంటున్నాడు. అంటే సపోజ్ ఆయన 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి, ఎంత ఇచ్చేస్తాడు? 50,000 పోయింది, 50,000 అవుట్. ఓకే, ఇంకో 50,000 ఉంది. ఇంకో 50,000లో ఒక 10,000 ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000 అన్యాయంగా తీసుకున్నాడు అనుకోండి, దానికి 4 రెట్లు ఇస్తే ఎంత పోద్ది? ఎంత ఉంటుంది అని దగ్గర? 10,000 ఉంటుంది. ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన దానికన్నా చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. 50% కాదు, 20% విత్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తే సరిపోద్ది. కానీ జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి వద్దన నేను అన్యాయముగా దేన్నైనా తీసుకుని వెళ్ళా, అది అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. లేవీకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఉంటుంది. ఆ మూలధనమును నిచ్చుకొని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించు దినము సొత్తుదారునికి ఇచ్చవలెను అని పాత నిబంధనలో ఉంది. సో ఆయన ఇవ్వాల్సిన దానికంటే, ఆయన చెల్లించాల్సిన దానికంటే ఆయన హృదయంలో ఎంత పరివర్తన అంటే, ఈ సమాజం చెప్తున్నది ఏది కూడా చూడలేదు, కానీ ఆయన క్రియ రూపంలో, ఒక సాక్ష్య రూపంలో ఆన్ ద స్పాట్ జక్కయ్య డిక్లేర్ చేశాడు. కాబట్టి ఈ సొసైటీ, ఈ సమాజం యేసుక్రీస్తును నమ్ముకున్న వెంటనే నీ మీద ఎన్ని రాళ్ళు వేసినా ఆ రాళ్ళని, ఆ భయంకరమైన ఆ తాలూకా అటాక్ని ఎలా డిఫ్యూజ్ చేయాలంటే, కాముగా నీ జీవితంలో పరివర్తన, నీ సాక్ష్యము, ఇదిగో నీ జీవితంలో నీ నడక వారందరి నోరులు మూయించింది. యేసుక్రీస్తు మాట్లాడలేదు, ఇటు జక్కయ్య మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. సనుక్కున్నారట, చాలా సనుక్కున్నారు. కానీ జక్కయ్య చూపించిన చక్కని సాక్ష్యము మొత్తం ఈ జనాల గోలంతటిని కామప్ చేసేసింది. మరి ఆ తుఫాను యేసయ్య గర్దిస్తే ఎలా కామైపోయిందో, ఈ జనములో ఘోషంతా కూడా ఒక్క కార్యంతో కామైపోయింది. ఏం చేశాడంటే, నీ సాక్ష్యం. నువ్వు దేవుళ్ళలోకి వచ్చినప్పుడు అనేకమైన మాటలు నీ మీద వస్తాయి, కానీ ఆవిడేనా ఇలాగుంది, అమ్మాయినా అబ్బాయినా, మొదట్లో మోల్డ్ అనొచ్చు కనుక మాట్లాడితే జర్రని లేచిపోయి, అతనేనా ఇంత నెమ్మదస్తుడైపోయాడు, భయంకరంగా అన్యాయంగా ఇదిగో లంచాలు తీసుకున్న అతనేనా ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని అవసరమైతే రోడ్డు మీద పడిపోయే స్థితి కన్నా రెడీ అయిపోయాడు, కానీ న్యాయానికి నీతికి నిలబడ్డాడు. అస్తమాను అబద్ధాలు చెప్పి ఆ కుర్రోడేనా దెబ్బలు తగిలినా నిజమే చెప్తున్నాడు అనే సాక్ష్యం నీలో ఉంటే ప్రపంచంలో ఉన్న ఎంత ఘోష అయినా నిమ్మలమైపోద్ది అని బైబిల్లో ఈ చిన్న 10 వచనాలు. చివరిగా మరి 9వ వచనం, అందుకు యేసు, అదండి ఇప్పుడు వచ్చింది రక్షణ. ఎప్పుడు వచ్చింది తెలుసా? ఇప్పుడు వచ్చింది. మనం ఎక్కడ ఆగిపోయామంటే పొట్టి జక్కర్య నేను పొత్తోడిని, నేను ఎలా చూస్తానో యేసయ్యని అని సాకుగాని పెట్టుకున్న స్థితిలో నువ్వు ఆగిపోయావేమో. ఇదిగో నా జీవితంలో నాకు ఎలాగవుతుంది, నాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి దేవుడిని చూడడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి, 100 రకాల ఆయన సేవ చేయడానికి, లేకపోతే ఆయన్ని ముఖాన్ని చూడాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, అనేకమైన భక్తి విషయాల్లో నీకు వచ్చిన ప్రతి అడ్డంకు అనే పొట్టితనం దగ్గర ఉండిపోయావేమో. చూసుకోవాలి. ఒకవేళ అది దాటి నువ్వు పైకి వస్తే కానీ, దేవుణ్ణి వింటున్నావు కానీ, రక్షణ గురించి తెలుసు కానీ, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ఇంకా తీసుకోలేదేమో, అక్కడ ఉండిపోయేవేమో, అక్కడే భ్రమలో ఉండిపోయేవేమో. ఒకవేళ కానీ నువ్వు భ్రమలో ఉండిపోతే నీ మీద అటాక్ రాదు. ఇమ్మీడియట్గా నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే ఈ సమాజం మీద నుంచి సైతాను గాడు ముందేం వేస్తాడు, బాణాలు వేస్తాడు. ఆ బాణాలను కూడా తప్పించుకొని ఈరోజు జక్కయ్య చక్కని సాక్ష్యాన్ని నిలబెట్టాడు. ఆ సాక్ష్యం ఏం చేసిందంటే యేసయ్య కూడా మాట్లాడాల్సిన అవసరం లేకుండా చేసింది. మీరు చూడండి, యేసయ్య
ఒక్క మాట అనలేదు. యేసయ్యని తిట్టారు, జక్కయ్యని ఎక్యూజ్ చేశారు, కానీ యేసయ్య ఒక్క మాట కూడా అనలేదు. నా బిడ్డ అతని సాక్ష్యంతో వీరందరి నోరులు ముయిస్తాడని యేసయ్య జక్కయ్య మీద గొప్ప నమ్మకం పెట్టుకున్నాక ఇప్పుడు అంటున్నాడు యేసయ్య, ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు అంటాడండి. ఎంతవరకు అండు, నాకు రక్షణ వచ్చిందా, నేను రక్షింపడ్డానా, నీ నిశ్చయత ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీ మీద ఉన్న ఆ అటాక్ని, ఆ ఆత్మీయ యుద్ధాన్ని సాక్ష్యంతో జయించిన తర్వాత యేసయ్య అంటాడు, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి, గట్టిగా చెప్పకూడదా, నేడు ఈ ఇంటికి రక్షణ, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని యేసుక్రీస్తు ఈజ్ కన్ఫర్మింగ్ ది సాల్వేషన్. హల్లెలూయా. కాబట్టి ఈ 9 మెట్లు మీరు కావాలంటే తర్వాత నేను ఒకసారి చెప్పడానికి లైన్గా చెప్పేస్తాను. 9 మెట్లు. ఒకటి, మొట్టమొదటి ఏంటి, డిజైర్. రెండోది ఏంటి, ఇమీడియట్గా హర్డిల్ అండ్ లిమిటేషన్. మూడవది ఏంటి, మనం పెట్టాల్సిన ఎఫర్ట్. నాలుగోది ఏంటి, రికగ్నిషన్. ఐదోది ఏంటి, రివార్డ్. ఆరోది ఏంటి, యాక్సెప్టింగ్. ఏడోది ఏంటి, ఇమ్మీడియట్గా అటాక్. ఎనిమిదోది ఏంటి, టెస్ట్ మనీ, రిపెంటెన్స్. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళప్పుడు ప్రపంచం మనల్ని తిడుతుంది, దేవుని కూడా తిడుతుంది, దేవుని కూడా దూషిస్తుంటుంది, ఆదో మతం అంటుంది, రకరకాల మాటలు అంటారు. మాటలు అన్నం కూడా అనవసరం ఇక్కడ, రకరకాల మాటలు. అందరి మాటలను ఆయన గొప్ప సాక్ష్యంతో ఆయన ఇవ్వాల్సిన దానికంటే అత్యున్నతంగా ఎందుకు ఇచ్చాడు తెలుసా? గొప్ప రిపెంటెన్స్. ఎంత రిపెంటెన్స్ అంటే ఆయన ఏమి ప్రార్థన చేయలేదు, కన్నీళ్ళు పెట్టలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య అతని వైపు చూశాడో ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన ఆ క్షణాన్నే జక్కయ్యలో మార్పు మొదలైంది. మార్పు మొదలయ్యాక ఆయన మీద అటాక్ వచ్చింది. దేవుడు చూశాడు నా పిల్లోడు ఎలా రెస్పాండ్ అవుతాడని, చక్కగా రెస్పాండ్ అయ్యాడు. అందరినీ ఆశ్చర్యపరిచేటట్టు 50% పేదలకు ఇచ్చేశాడు. మరి ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను అన్నాడు, ఎవడు చెప్తాడు బయటికి? ఎవడు చెప్తాడండి అంత ఓపెన్గా? పట్టించుకోలేదు. యేసయ్య కానీ జక్కయ్య కానీ జనాల్ని పూచికి పొలలా తీశారు. హల్లెలూయా. అది నచ్చింది నాకు. ఎంత బాగా నచ్చిందంటే పోవయ్యా అన్నాడు. చూసారు వాళ్ళు అలా మనం ఒక్క మాట వచ్చిందని గిల్ల కొట్టేసుకుంటామే. ఎంటైర్ ఎపిసోడ్లో యేసయ్య కానీ జక్కయ్య కానీ జనాల కోసం చెప్పలేదు. ఆయన జనాల కోసం చెప్పలేదు. ఆయన ఓనుగా దేవుడి దగ్గర కన్ఫెస్ అయ్యాడు. కానీ మనుషుల్ని యేసయ్య పట్టించుకోలేదు, ఇటు జక్కయ్య పట్టించుకోలేదు. కాబట్టి మనం ఎవరిని పట్టించుకోక్కర్లేదు, యేసుక్రీస్తుని ముఖాన్ని చూడడానికి మనం ఆశపడాలి. అటువంటి ఆశ కలిగినప్పుడు యేసయ్య ఆయన మట్టుకు ఆయనే పిలిచి మన ఇంటికి వచ్చి, ఇదిగో నాయన మీ ఇంటికి రక్షణ వచ్చింది అని రక్షణ నిశ్చయతలోకి దేవుడు మనందరినీ నడిపిస్తాడు. దీని తర్వాత నెక్స్ట్ మీరు చదువుకొని రండి. దీని తర్వాత ఆయన యెరికో వరకు వచ్చాడు కదా, యెరూషలేముకు బాగా దగ్గరది కాబట్టి నెక్స్ట్ ఆయన యెరూషలేం దగ్గర ఉన్నాడు కదా. కాబట్టి ఈయన అప్పట్లో అనుకునేవారు యేసు ప్రభువు యెరూషలేం వెళ్ళిపోయి వాళ్ళకి రాజ్యాన్ని ఇస్తాడని. మెస్సియా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మెస్సియా అని ఒక ఆయన వస్తాడు, ఆయన మా దాస్యం నుంచి ఈ ఎవరైతే మమ్మల్ని ఏలుతున్నారో వాళ్ళందరినీ దింపేసి ఆయన సింహాసనం ఎక్కి మమ్మల్ని ఏలుతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న మెస్సయ్య. ఒకవేళ పొరపాటును కానీ ఈయన యెరూషలేం దగ్గరికి వచ్చాడు కదా, అలా దగ్గరికి వచ్చాడని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఒక ఎక్సలెంట్ పారబుల్, ఒక చక్కని ఉదాహరణతో కూడిన ఒక చక్కని మాటలు, చాలా గంభీరమైన మాటలు, మనందరి జీవితాలని మరి చాలా చెక్ చేసే మాటలు, రక్షణార్థమైన మాటలు దీని తర్వాత చెప్తారు. దాని తర్వాత ఏమనుందమ్మా? వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేముకు సమీపముగా ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే అగుపడినని వారు తలంచిన వారై ఉంటారేమో అని
మరి ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానము నెక్స్ట్ వీక్ చెప్తా. ఆ ఉపమానం ఇంత సరదాగా ఇంత పాటలు పాడుకునేలాగే ఉండదు. యేసయ్య ఒకటి చెప్పిన తర్వాత ఆయన మాటలు ఎంత గంభీరంగా ఉంటాయో, ఎంత రక్షణార్థంగా ఉంటాయో అంత జాగ్రత్త పడాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. అది నెక్స్ట్ వీక్ తెలియజేసుకుందాం. దేవుడు ఈ 9 మెట్లు మనందరి జీవితాల్లో ఎక్కి చక్కని రక్షణ నిశ్చయతలోకి మన కుటుంబాలకి దేవుడు రక్షణ ప్రకటించునాగన ఆయన నోటితోనే, ఇదిగో జక్కయ్య ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పగలిగేలాగున మరి మనందరం ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. ఈ జక్కయ్య జీవితంలో